హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి ఇది ఎక్వేరియం మోటార్ గురించి అండి. ఒక ఎక్వేరియం మోటార్ గురించి ఇది చూడండి. ఇది RS3800 అనమాట, 5-in-1. ఇది బయట మార్కెట్లో మనకు దొరకదండి. అంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తేనో లేకపోతే ఇది చెన్నైలో కూడా మన కొలతూరులో కొన్ని షాపుల్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా కొన్ని సార్లు ఏంటంటే ఆర్డర్ పెడితేనే దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా చూడండి కొన్నిట్లో మాత్రమే దీన్ని నమ్ముతారు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాక దీని పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్ద వాటికి పనిచేస్తుందండి. అంటే 2 feet వాటికి కాదు, ఇది 3 feet 5 feet ఎక్వేరియంస్కి బాగా పనికొస్తుంది. టాప్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. ఇది వచ్చేసరికి 45 వాట్. 45 వాట్ దీన్ని నేను చూపిస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇదిగోండి, ఇది ఎయిర్ ట్యూబ్ ఇచ్చారు ఒకటి. ఇదేమో మనం టాప్ ఫిల్టర్కి పెట్టుకునేది తెలుసు కదా. ఒక సైడ్ పైప్ పెడతాం, చూపిస్తానండి ఒక్క నిమిషము. ఇది మోటార్, ఇది మనం ఎయిర్ ట్యూబ్ ఇటు పెట్టుకునేది. ఇదిగోండి ఇక్కడ ఎయిర్ ట్యూబ్ పెట్టుకోవటము. ఓకే, ఇదేమో టాప్ ఫిల్టర్కి పైప్ ఇక్కడ నుంచి మనం టాప్ ఫిల్టర్ వెళ్తుంది పైప్. ఇది దీనికి ముందు పెట్టుకునేదండి హోల్డర్, దీనికి ముందు పెట్టుకునే హోల్డర్ ఇట్లా ఇచ్చారు. ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోదలుచుకుంటే ఇట్లా, లేదంటే కింద మన బేస్ ఇట్లా పెట్టుకోదలుచుకుంటే ఇలా ఎక్వేరియంలో. ఇది వచ్చేసరికి దీన్ని ఎప్పుడైనా సరే ఇది క్లోజ్ చేసుకోదలుచుకుంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లోజ్ చేసుకొని దీనికి పట్టదు, దీని వరకే పడుతుంది. ఓకే, ఎయిర్ ఇంటేక్ దానికి మాత్రం పట్టదు. ఓకే, ఇది వచ్చేసరికేనేమో అడ్జస్ట్మెంట్ అండి. ఇది అడ్జస్ట్మెంట్ చూడండి. ఇది ఇట్లా, ఇదిగోండి వాటర్ ఫ్లో ఎక్కువ, వాటర్ ఫ్లో తక్కువ. ఇట్లా తగ్గించి పెట్టామనుకోండి ఎయిర్ ఫుల్గా ఆక్సిజన్ అట్ అవుద్ది. 5 feet ట్యాంక్ వరకు కూడా ఫుల్, అసలు ఇబ్బందే లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓకే, ఇదిగోండి ఇలా. ఓకే, ఇది చూడండి RS ఎలక్ట్రికల్స్ RS3800 45 వాట్. ఓకే, ఇది 2 meters హైట్ వరకు పనిచేస్తుంది, 2 meters హైట్ వరకు. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఇంపెల్లర్ కూడా చూపిస్తారు ఎట్లుంటుంది ఏందని. ఇది ఓకే, ఇది ఇంపెల్లర్ చూడండి. ఇంపెల్లర్ బాగా హెవీ అండి, ఇది ఫుల్ వెయిట్, మామూలు వెయిట్ ఉండదు. ఇది టైట్ అయినట్టుంది, ఒక్క నిమిషం. ఇది ఓకే, ఇంపెల్లర్ కూడా ఫుల్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి షాఫ్ట్ వచ్చేసరికి ఐరన్ షాఫ్ట్ కాదండి. చూడండి, ఇది ప్లాస్టిక్ లేదా సిరామిక్ షాఫ్ట్ అంటారు దీన్ని, లోపల పెట్టేది. దీనివల్ల ఏంటంటే తుప్పు పట్టదు, ఎక్కువ రోజులు మనకు వస్తుంది, తుప్పు పట్టదు. దానికోసం ఇది ఇస్తారు. ఓకే, ఇదిగోండి. ఇది నేను RS ప్రోటీన్ స్కీమర్ ఉంది కదండి నా దగ్గర, RS వాడిది, దానికి కూడా ఈ మోటార్ పనికి వస్తుంది. అందుకోసం దీన్ని తెప్పించాను నేను యాక్చువల్గా. ఇది చూడండి, ఇంకోటి ఇది ఇచ్చారు. ఇది బేస్ అనమాట. బేస్ మీకు తెలుసుగా, నేను హోల్డర్లో బేస్ సెట్. ఇది ఓకే, ఇది ఎందుకంటే ఈ మోటార్ చూపించాను. మిగతా అన్ని మోటార్స్ మనకు కనపడతాయి, కానీ ఇది కనపడదు, రేర్, వాడటం తక్కువ. ఇంత హెవీ మోటార్స్ పెట్టి వాడటం తక్కువ. అందుకోసం ఒకసారి చూస్తారని చెప్పి నేను చూపించాను. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, బాయ్.